వివేక హత్య కేసు ఎలా మలుపులు తిరుగుతూ ఉందో, వివేక హత్య కేసు జరిగి 5 సంవత్సరాలు పైన అవుతా ఉన్నా కానీ వివేక హత్య కేసును మళ్ళీ తెరపైకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు వివేక హత్య కేసులో ఏ విధంగా అసలు విషయాలను పక్కన పెట్టేశారో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నిజానిజాలను పక్కన పెట్టి దర్యాప్తు సంస్థ సిబిఐ పక్కదారి పట్టించేసింది. ఈ సిబిఐని ఎవరు పక్కదారి పట్టించారు, ఎందుకు పక్కదారి పట్టించారు, ఎలా పక్కదారి పట్టించారో ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. వివేకానందరెడ్డి హత్య 2019లో మార్చి నెలలో జరిగింది. వివేక హత్య జరగక ముందుగా వివేక పులివెందల్లో ఒంటరిగా ఉండేవాడు. ఈ విషయం ఎవరైనా చెప్తున్నారా? వివేక ఎందుకు ఒంటరిగా ఉండవలసి వచ్చింది? వివేక ఒంటరిగా ఉండడానికి కారణాలేమి? వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత ఎందుకు హైదరాబాదులో ఉండేది? వివేకానందరెడ్డి భార్య ఎందుకు సౌభాగ్యమ్మ హైదరాబాదులో ఉండేది? ఎందుకు వివేకానందరెడ్డిని ఒంటరిగా వదిలి వెళ్ళవలసి వచ్చింది? ఈ విషయాలు ఎవరూ కూడా బయట చెప్పట్లేదు. వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత ఈ విషయాన్ని అస్సలు బయటికి తీసుకురాదు. చంపినోడు దస్తగిరి బాగానే ఉన్నాడు, నేనే హత్య చేశాను, మా అమ్మను ఉంచుకున్నాడు కాబట్టి నేను వివేకానందరెడ్డిని హత్య చేశాను అని చెప్పిన దస్తగిరి ఈరోజు బాగా బయట తిరుగుతున్నాడు. అతన్ని అప్రూవర్గా మార్చి ఎందుకు బయట తీసుకురావాల్సి వచ్చింది? బెయిల్పై అతన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? వివేకానందరెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టేందుకు ఆ రోజు రాత్రి, చనిపోయే ముందు రోజు రాత్రి 10:30 వరకు కూడా అవినాష్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు అని వైఎస్ సునీతనే రికార్డెడ్గా చెప్పిన వీడియోను కూడా మొన్న వైఎస్ వివేకానందరెడ్డి చావుపై అవినాష్ రెడ్డి క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 3 నెలలు దస్తగిరిని ఎందుకు విచారణ చేయకుండా అప్రూవర్గా మార్చే ప్రయత్నం చేశారో ప్రజలందరికీ చెప్పాలి. వివేకానందరెడ్డి వాచ్మ్యాన్ గంగన్న స్టేట్మెంటు ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదు? గంగన్న ప్రత్యక్ష సాక్షిగా 4 పేర్లు ఆయన చెప్పడం జరిగింది. ఆ 4పై విచారణ ఎందుకు తీసుకోవట్లేదు? దస్తగిరిని ఎందుకు అప్రూవర్గా మార్చి దస్తగిరి చేత ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూర్చొని పెట్టి అతను ఒక విఐపి వ్యక్తిగా ఎందుకు ప్రచారం చేపిస్తున్నారు? అసలు వివేకానందరెడ్డి కూతురుకి ఎందుకు గొడవలు వచ్చాయి? ఎందుకు వివేకానందరెడ్డికి దూరంగా నర్రెడ్డి సునీత ఎందుకు దూరంగా ఉన్నది? అసలు వివేకానందరెడ్డి భార్య కూడా ఎందుకు దూరంగా ఉన్నది? వివేకానందరెడ్డికి 2014లో కొడుకు పుట్టాడు. వివేకానందరెడ్డికి ముస్లిం యువతితో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 2014లో ఆయనకు కొడుకు పుట్టడం జరిగింది. ఆ కొడుకుకు 4 ఎకరాల స్థలం ఆయనకు ఉంటే ఆ స్థలాన్ని వాళ్ళకి రాసి ఇవ్వాలని వివేకానందరెడ్డికి అభిప్రాయం ఉంటే దానిపైన తరచు వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతకు, ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్కు తరచూ గొడవలు వస్తుండేటివి. వాళ్ళ బామర్ది శివప్రకాష్కు కూడా తరచూ ఇదే విషయం పైన గొడవలు వస్తుండేటివి. వైఎస్ వివేకానందరెడ్డి వారసులుగా వాళ్ళు చెప్పుకోవడానికి ఆ ఆస్తులపైన తరచూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వివేకానందరెడ్డి ఎక్కువ కూడా గొడవలు పడుతుండేవాళ్ళు. ఈ విషయాలన్నీ కూడా సునీత ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఒంటరి జీవితం గడిపాడు వివేకానందరెడ్డి. చనిపోయే ముందు తను అప్పుల పాలైపోయాడు. అతని దగ్గర బలవంతంగా ఆయన 4 ఎకరాల ఆస్తిని లాక్కోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు బయట చెప్పట్లేదు అని వైఎస్ సునీతను అడుగుతున్నాను. అసలు సిబిఐ ఎందుకు కేసును పక్కదారి పట్టిస్తున్నది? దస్తగిరిని, వివేకానందరెడ్డిని చంపిన తర్వాత 3 నెలల కాలం ఎందుకు జాప్యం చేసి అతన్ని అప్రూవర్గా మార్చి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది? సిబిఐకు ఈ కేసును పక్కదారి పట్టించాల్సిన అవసరం ఏమున్నది? వాచ్మ్యాన్ గంగన్న సహాయం ఎందుకు తీసుకోలేదు? అసలు మొట్టమొదట గుండెపోటు అని ప్రచారం చేసింది సిట్కు మొట్టమొదట వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతనే. మా నాన్నకు తరచూ గుండెపోటు వచ్చేది, ఆ గుండెపోటుతో చనిపోయాడని మేము అనుకున్నాము. బాత్రూంలో దెబ్బలు తగిలాయి కాబట్టి గుండెపోటుతో పడిపోయి ఆయనకు దెబ్బలు తగిలాయని గుండెపోటు అని సిట్ అధికారులకు మొట్టమొదటి స్టేట్మెంటు వైఎస్ సునీతనే ఇచ్చింది. కానీ వైఎస్ సునీత ఎందుకు మాట మార్చింది? గుండెపోటు మరణాన్ని వైఎస్ అవినాష్ రెడ్డే చెప్పాడని వివేకానందరెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళను ఎందుకు ప్రోద్బలం పెట్టిందో
ప్రజలందరికీ కూడా చెప్పాలి. రెండో పెళ్లి అయిన విషయం నాకు తెలియదు అని ఎందుకు అంటున్నది సునీత? సిబిఐ పక్కదారి పడడానికి చంద్రబాబు ఎలా ఆమెకు సహకరిస్తున్నాడు? అసలు చంద్రబాబుకు సునీతకు ఏంటి సంబంధం? అసలు సునీత చంద్రబాబు దగ్గర ప్యాకేజీ ఎంత తీసుకుంది? ఈ విషయాలన్నీ కూడా బయటకు తెలియాల్సి ఉన్నది. అసలు చంద్రబాబు వైఎస్ కుటుంబంపై ఎందుకంత కక్ష కట్టాడు? ఇవన్నీ కూడా ఆలోచించాలి. వివేకానందరెడ్డి చనిపోయే వరకు అవినాష్ రెడ్డిని ఎంపీ చేయాలని తాపత్రయపడితే షర్మిల వచ్చేసి నన్ను ఎంపీ చేయాలి అని కట్టుకథలు చెప్తా ఉంది. చంద్రబాబుతో షర్మిల సునీత కుమ్మక్కయ్యారు, ప్యాకేజీ తీసుకున్నారు అని పూర్తిగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అవినాష్ రెడ్డి పూర్తి సమాచారాన్ని ప్రెస్ మీట్ ముందు పెట్టాడు. చంద్రబాబు నాయుడు సునీతకు షర్మిలకు ఎంత ప్యాకేజీ ఇచ్చాడు? సిబిఐని ఎందుకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు? ఎందుకు పదే పదే ఎన్నికలకు ముందు వివేక హత్య కేసును తెరపైకి తీసుకొస్తున్నాడు? ఈయనకి ఎందుకు అంత ఇంట్రెస్టు? ఈ హత్య వెనకాల ఈయన హస్తం ఎంతవరకు ఉన్నది? ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. సిబిఐ విచారణలో ఈ విషయాలన్నీ కూడా వెల్లడించాలి. ఇది ప్రజలందరికీ కూడా వివేకానందరెడ్డి హత్యపై ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి అని నిజానిజాలను తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన బామర్ది ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఈ రాజకీయంగా జగనన్నపై కుట్రతో సొంత లాభం కోసం, వ్యక్తిగత లాభాల కోసం, ప్రభుత్వంలో తనకు పని కావట్లేదు, జగనన్న వాళ్ళకి వ్యక్తిగత లాభం చేయట్లేదు కాబట్టి జగనన్నపై కుట్రబంది వీళ్ళందరూ కూడా జగనన్నపై దాడి చేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.